సికింద్రాబాద్ మచ్చబల్లారంలో ప్రజలు చేపట్టిన నిరాహార దీక్ష 7 రోజులకు చేరుకున్నందుకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. స్వర్గీయ శ్యామల వెంకటరెడ్డి హిందూ శ్మశానం కోసం 15 ఎకరాలు, ముస్లింలకు 5 ఎకరాలు ఇవ్వడం జరిగిందన్నారు. అక్రమంగా శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్ గా మార్చారని తెలిపారు. శ్మశానంలో ఎటువంటి ఇతర కార్యక్రమాలు చేపట్టకూడదని రిపోర్ట్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వడం జరిగిందన్నారు. కాబట్టి తక్షణమే దీన్ని తీసివేయాలని, అక్రమ నిర్మాణాన్ని ఆపాలని జేఏసీ సభ్యులు తెలిపారు. వెహికల్ ప్రాబ్లం ఉంటుంది, జేసీబీ ప్రాబ్లం, 1 or 2 అట్లా ఉండడం వల్ల మొత్తం పర్మనెంట్ అవడం చేయొచ్చు సంబంధం అన్నిటికీ ఆర్డర్ చేస్తారు. రామ్కే వాళ్ళు స్టార్ట్ చేసిన ఉద్దేశంతో చూపించినాం సార్. మీరు చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ బాగుంది, ఇక్కడ సిచ్యువేషన్ బాగుంది. ఉన్న రికార్డ్స్ ప్రకారంగా ఎస్ వెంకటరెడ్డి అనే పర్సన్ గవర్నమెంట్ కి ల్యాండ్ డొనేట్ చేయడం జరిగింది. సో ఒకసారి ఒక ల్యాండ్ ఇచ్చిన తర్వాత అందులో ఆల్రెడీ కొంత ఏరియా ఇప్పటికి మనం గ్రేవ్ యార్డ్ మనం కబ్జా చేయలేదు. వాళ్ళు శ్మశానాలని మనం పూడ్చిన సందర్భం దట్ బేసిక్గా కోవిడ్ టైంలో అప్పుడు దాని మీద మనది. కానీ మనం చేసే కన్స్ట్రక్షన్ ఏరియా చేయట్లేదు ప్రస్తుతానికి కూడా. మల్కాజ్గిరి అసెంబ్లీ మోత్కులకుంట సాయిరెడ్డి నగర్ అనేక సంవత్సరాల క్రితం భూములకు దానికి విరుద్ధంగా కుత్బుల్లాపూర్ ప్రాంతం నుంచి వెళ్ళి ఒక దాదాపు 20-30 కిలోమీటర్ల పరిధిలో ఊళ్ళు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు ఇక్కడ నివాసం ఉండేటువంటి ప్రాంతం. ఇవాళ ఉన్నట్టుండి ఈ డంప్ యార్డ్ మొదలుపెట్టిన తర్వాత పొద్దునే